హలో అండి, అందరు బాగున్నారు? నేను కూడా బాగున్నాను. అయితే మనం చూస్తున్న ఈ యొక్క క్షేత్రం, ఈ యొక్క శైవలింగం అనేది ఎక్కడ దొరుకుతుందంటే మనకు గుండ్ల మహేశ్వరం అనేది నంద్యాల జిల్లాలో అభయారణ్యంలో ఈ యొక్క గుడి అనేది మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరైనా చూడదలిసిన వారు ఖచ్చితంగా ఓన్లీ శివరాత్రి సమయంలోనే ఈ యొక్క గుడి తలుపులు తెరుస్తారు. గుడి తలుపులు అంటే అభయారణ్యంలోనికి వెళ్ళనిస్తారు అటవీ శాఖ వారు. ఎందుకంటే ఇందులో దాదాపు పెద్ద పులులు అనేవి సంచారం చేస్తుంటాయి. కాబట్టి ఈ గుడిని సందర్శించాలంటే ఖచ్చితంగా మనము సంవత్సరంలో ఏడాదిలో శివరాత్రి రోజు 2 రోజులు మాత్రమే ఈ యొక్క గుడి తలుపులు, అదేవిధంగా గుడి యొక్క మార్గాన్ని మనకు సుఖంగా మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు. అయితే ఈ గుడి చాలా పురాతనమైనది. గుండ్ల బ్రహ్మేశ్వరం అంటే గుండ్లకమ్మ అక్కడి నుంచి పుట్టిందని దాని అర్థం. కాబట్టి ఎవరైనా చూడదలసిన వారు ఉంటే 4 దారులు మనకు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు జిల్లా నుంచి బండి ఆత్మకూరు దగ్గర నుంచి వెళ్ళొచ్చు. అదేవిధంగా నంద్యాల జిల్లా దిగుమెట్ట నుంచి కూడా వెళ్ళి వాహనాల్లో కానీ, జీపుల్లో కానీ, వెహికల్స్లో కానీ, కాలినడకలు కానీ వెళ్ళి రావచ్చు. అదేవిధంగా మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం పాపనపల్లి గ్రామం నుంచి, పాపనపల్లి నుంచి, బొల్లుపల్లి నుంచి దాదాపు లోపలికి ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళినట్లయితే ఈ యొక్క అభయారణ్యంలో ఉన్నటువంటి గుండ్ల మహేశ్వర టెంపుల్ అనేది మనం చూడగలుగుతాం. ఇది చాలా పురాతనమైనది. కాబట్టి ఎవరైతే భక్తులు హిందూ సోదరులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరైనా చూడాల్సిన వారు ఖచ్చితంగా వచ్చి చూడవచ్చు. ఎందుకంటే ఈ గుడి చాలా పురాతనమైనది, చాలా ఫేమస్. స్వయంభూ శివలింగము అని కూడా అంటారు. అంటే స్వయంభూ అంటే స్వతహాగా ఈ యొక్క గుండ్లకమ్మ అనేది మనకు కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ శివలింగం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనము శివరాత్రి రోజున మనము ఈ యొక్క పూజను పురస్కారాలు చేస్తాం. కాబట్టి ఎవరైనా చూడవలసిన వారు, దర్శించుకోవాల్సిన వారు, పూజలు చేసుకోవాల్సిన వారు ఖచ్చితంగా ఈ యొక్క గుడి దగ్గరికి వచ్చి పూజలు, సమర్పణలు అందించుకుంటారు. సరైన సమయం ఏంటంటే మనకు శివరాత్రి సమయంలో మనకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా అడవి, భయంకరమైన అడవి, దట్టమైన అడవి. ఈ నల్లమల్ల ఫారెస్ట్లో చాలా పెద్దది అయినటువంటి ఈ యొక్క గుండ్ల మహేశ్వర గుడి అనేది మేము వెళ్తున్నాం మా ఫ్రెండ్స్తో పాటు. ఎందుకంటే దాదాపు 30 కిలోమీటర్లు పాపనపల్లి నుంచి, అంటే మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం పాపనపల్లి బొల్లుపల్లి అనే మార్గదారిలో అభయారణ్యంలోనికి, నల్లమల్ల ఫారెస్ట్లోనికి వెళుతున్నాము బైకుల మీద. ఎందుకంటే మధ్యలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, భయము లేకుండా మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్ అంటే దాదాపు టైగర్ రిజర్వాయర్ అనేది కూడా మనకు ఉంది. ఎందుకంటే టైగర్ రిజర్వాయర్ అంటే పులులు సంచరిస్తున్నాయి ఎక్కువ. ఈ మధ్య ఎక్కువ దాదాపు ఈ యొక్క మార్కాపురం డివిజన్లో 30 పులులు ఉన్నాయని ఫారెస్ట్ వారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ పులుల బెడద నుంచి తప్పించుకోవాలంటే మనం జాగ్రత్తగా, నిదానంగా చూసుకుంటూ, అటు ఇటు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్ అయితే బాగానే ఉంది, మంచిగానే ఉంది, నో ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వెళ్తే దట్టమైన అడవుల్లో నుంచి మనం బయటికి వెళ్ళి క్షేమంగా మనం తిరిగి రావచ్చు. ఈ యొక్క మార్గం అంతట్లో మనం ఎలాంటి ఆపదలు లేకుండా మనకు రక్షణ ఇచ్చినటువంటి దేవునికి యొక్క శివుడి యొక్క లీలలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ క్షేమంగా వెళ్ళి రండి. అదేవిధంగా ఎవరికైనా రూట్ మ్యాప్ కావాలంటే ఖచ్చితంగా రూట్ మ్యాప్ కూడా మేము అందుబాటులో ఇస్తాం. ఎందుకంటే మా ఫోన్ నెంబర్ అందులో మెన్షన్ చేస్తాం. కాబట్టి మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి, చూడాలి అంటే పెద్ద టెంపుల్ బాగుంటుంది. అక్కడ ప్లెజెంట్, మంచి వాతావరణం, మంచి ప్రకృతిమైన వాతావరణం. అక్కడ వాటర్ ఫెసిలిటీస్, మంచి ఫుడ్ అన్నీ దొరుకుతాయి. మీరు క్షేమంగా వెళ్ళి రావాలంటే నల్లమల్ల ఫారెస్ట్లో నుంచి మనం ఖచ్చితంగా నిదానంగా బైకుల మీద వెళ్ళాలి. మినిమం స్పీడ్ అనేది మనకు ఒక 30-40 కిలోమీటర్ల స్పీడ్తో మనం వెళ్ళాలి. ఎందుకంటే రాళ్ళు అనేది చాలా ఉన్నాయి. కాబట్టి రాళ్ళు మధ్యలో రాళ్ళు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. ఇవన్నీ తప్పించుకొని మనం వెళ్ళాలంటే నిదానంగా వెళ్ళాలి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. గుండ్ల మహేశ్వర టెంపుల్ అనేది మంచిగా పెద్ద టెంపుల్, ఇది బాగుంటుంది. నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది, నంద్యాల జిల్లా. ఇంతకుముందు ఏంటంటే ఇది కర్నూలు జిల్లాలో ఉండేది. అంటే
అంటే కర్నూలు జిల్లాలో ప్రకాశం జిల్లా కూడా ఉండేది. అప్పుడు ప్రకాశం జిల్లా, మార్కాపురం, గిద్దలూరు, కంభం ఈ ఏరియా ప్రాంతాల అందరూ కలిసి కర్నూలు జిల్లాకు వెళ్ళి వచ్చేవారు. అంటే 1971 ముందు, అంటే ప్రకాశం జిల్లా ఏర్పడక ముందు కర్నూలు జిల్లాకు వెళ్ళేవారు. ఎందుకంటే ఈ యొక్క అడవి ప్రాంతం నుంచి వెళ్ళేవారు. ఓకేనా, చూడండి నడుస్తున్నాం. బైకులు అనేది వెళ్ళట్లేదు. చూడండి గుంతలు, మెట్టలు, రాళ్ళు అవి ఉన్నాయి. పిల్లలు కూడా మేము వెళ్తున్నాం. ఓకేనా, మంచిగా నిదానంగా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, ఎలాంటి ఆటంకాలు లేవు. అయితే కొన్ని మధ్యలో రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళను మనం తప్పించుకొని వెళ్ళాలి. చూసుకోవాలి, రోడ్డు ఏంటంటే మంచిగా ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా మీ ఫ్యామిలీతో మీ యొక్క అడ్వెంచర్ని చూడాలి. మంచిగా ప్రెజెంట్ మంచి వాతావరణం, ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణం మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ వాతావరణం చూడండి, అదిగో టర్నింగ్, చాలా పెద్ద టర్నింగ్ ఉంటుంది. టర్నింగ్లు కూడా మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనము కొత్త రోడ్డు కదా, ఇది మనకు తెలియదు కదా. సో అందువల్ల మనం ఏంటంటే జాగ్రత్తగా నిదానంగా వెళ్ళాలి. ఎలాంటి భయము, బిడియము ఇవన్నీ లేకుండా క్షేమంగా మన గుండ్ల మహేశ్వరం అనే టెంపుల్కి మనం వెళ్ళినట్లయితే అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మీరు ముందుకు వచ్చి చూసుకోవాలి, ఈ యొక్క టెంపుల్ని దర్శించాలి అనుకుంటే ఓన్లీ శివరాత్రి టైంలోనే మనకు అవైలబిలిటీ ఉంటుంది చూడటానికి. ఎందుకంటే పులులు సంచారం ఎక్కువగా ఉన్నది కావున ఫారెస్ట్ వారి సిబ్బంది కొన్ని సూచనల మేరకు మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి నుంచి. ఎందుకంటే వారు మనల్ని పులులను, తర్వాత వన్యప్రాణులను సంరక్షించడానికి వారికి ఆ డ్యూటీ వేశారు. కాబట్టి వారు మన ప్రాణాలు కూడా కాపాడడానికి వాళ్ళు సహాయంగా ఉంటారు. కాబట్టి వారి దగ్గర మనం ఖచ్చితంగా పర్మిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ పర్మిషన్ తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే, అంటే అడవిని ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని వారి యొక్క ఒపీనియన్. అందువల్ల మనకు అడవిని రక్షిస్తారు. అదేవిధంగా మనల్ని కూడా సేఫ్ సైడ్గా ఉంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క అభయారణ్యానికి దాదాపు 25 కిలోమీటర్లు, అంటే పాపనపల్లి నుంచి 25-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రయాణాన్ని మేము చాలా సువిశాలంగా మేము నడిపించాము. ఎలాంటి ఒత్తిడులు లేకుండా. కొంత అయితే భయం కూడా ఉండేది, ఎందుకంటే పులులు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత పందులు ఉంటాయి, తర్వాత నక్కలు, పాములు, అడవి కదా, నల్లమల్ల అడవి. అంటే వాటి ప్రదేశంలోనికి మనం వెళ్తున్నాం. శివరాత్రి సందర్భంగా మార్కాపురం జిల్లా, నంద్యాల జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం యొక్క ప్రాజెక్టులో పులుల రిజర్వ్ కాబట్టి మనము ఈ యొక్క ఫారెస్ట్లకి GBM అంటే గుండ్ల బ్రహ్మేశ్వరం అనే టెంపుల్కి GBM అనే షార్ట్కట్లు కూడా ఉంటారు. అదేవిధంగా అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క టెంపుల్కి పర్మిషన్ కూడా ఇచ్చారు. మంత్రి ఫారూక్ అబ్దుల్లా గారు కూడా వారి యొక్క ప్రమేయం మేరకు ఈ యొక్క గుడి సందర్శనార్థము ఈ యొక్క 2026 సంవత్సరంలో శివరాత్రికి మా ఫ్రెండ్స్ రమేష్ గారు అండ్ మహేశ్వర గారు, అదేవిధంగా ఇంకా కొంతమంది కలిసి అందరూ వెళ్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా గారు వారు ప్రమేయంతో, మైనార్టీ శాఖ మంత్రి మరియు వారి ప్రమేయంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు. కేవలం ఈ యొక్క శివరాత్రి సమయంలో చాలామంది భక్తులు పురస్కరించిన ఈ యొక్క శివరాత్రి సమయంలో మనం చూసుకోవాలి. అది మనం గుడిలోకి వెళ్ళి పూజలు చేయాలి. తర్వాత మన యొక్క అన్న ప్రసాదాలు కూడా మనం సమర్పించుకోవాలి అని అనుకుంటే, దానివల్ల ఈ యొక్క పర్మిషన్ అనేది మనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రి వర్యులు వారు పర్మిషన్ ఇచ్చారు. కావున ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే దాదాపు 4 రూట్లు ఉన్నాయి. ఈ 4 రూట్ల నుంచి కూడా ఎక్కడికైనా మీరు వెళ్ళవచ్చు. అక్కడ బండి ఆత్మకూరు నుంచి మనం వెళ్ళొచ్చు. అంటే కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. అదేవిధంగా మార్కాపురం జిల్లా అర్ధవీడి మండలం బాగ్నపల్లి గ్రామం నుంచి కూడా మనము వెళ్ళొచ్చు.
అదేవిధంగా నంద్యాల జిల్లా దిగువమెట్టు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే దిగువమెట్టు నుంచి దాదాపు 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా కర్నూలు బండి ఆత్మకూరు దగ్గర నారాయణపురం నుంచి దాదాపు 15 కిలోమీటర్లు కాలినడకన మనం లేకపోతే బైకులు కానీ జీపులు కానీ లోపలికి వెళ్ళొచ్చు. అదిగోండి అక్కడికి వెళ్ళి వస్తున్నారు పూజలు చేసుకొని. ఓకేనా, ఇదేంటంటే మేము అర్ధవీడు మండలం నుంచి వెళ్తున్నాం కాబట్టి అర్ధవీడు మండలం నుంచి వెళ్తున్నటువంటి సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ శివరాత్రి సమయంలో అంటే నియర్ బై మనకు శివాలయాలు, తర్వాత కల్పనేశ్వర స్వామి ఇవన్నీ ఉంటాయి కానీ అవి ఏంటంటే మనం డైలీ చూస్తాం కాబట్టి ఇది గుండ్ల మహేశ్వర టెంపుల్ అనేది మనము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాబట్టి చూడటానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణాన్ని మనం ఆస్వాదించవచ్చు. మంచి ప్లెజెంట్ వాతావరణం దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భయంకరమైన దట్టమైన అడవి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి పిల్లలు పెద్దలు వారు కూడా వస్తున్నారు. మనం ఎంట్రన్స్ అవుతుంది. చాలా ప్లెజెంట్ వాతావరణం. చూడండి పెద్ద టెంపుల్, అది టైగర్ రిజర్వాయర్ మనకు వాళ్ళ యొక్క ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు. ఓకేనా, అదేవిధంగా గుళ్ళు ఈ టైగర్ రిజర్వాయర్ యొక్క ఫారెస్ట్ ఏరియా కాబట్టి సో మనం అందరము చాలా జాగ్రత్తగా నిదానంగా చూసుకొని రావాలి. మా మిత్రుడు రమేష్ బాబు గారు అబ్బాయి కూడా వచ్చాడు. మంచిగా ఈ యొక్క కార్యక్రమాన్ని కల్పించారు. ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది అంటే శివరాత్రి సందర్భంగా వాళ్ళు గుడికి నైవేద్యాలు ఇవన్నీ సమర్పిస్తున్నారు. మ్యారేజ్లు కూడా చేసుకోవచ్చు కానీ ఏంటంటే ఫుల్ అరణ్యం ఉంది కాబట్టి ఎక్కువ అనుమతించారు కాబట్టి కొంతమంది చేసుకుంటున్నారు. కొంతమంది దైవ భక్తులు శివాలయం చేస్తున్నారు. శ్రీశైలం మల్లన్న స్వామి అక్కడ ఉన్నంత భక్తులు అక్కడికి ఎక్కువ వెళ్తారు. కానీ ఇది అడవిలో అభయారణ్యంగా ఉంది కాబట్టి తక్కువ చేస్తారు. వచ్చిన వారికి కూడా మంచిగా ప్రజెంట్ వాతావరణం బాగుంటుంది. సో ఎవరైనా సందర్శనార్థం రావాలి అనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. మంచిగా బాగా జరుగుతుంది. మరొకసారి మళ్ళా మరొక శివరాత్రికి